వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చిందో తెలుసా? ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయాలనుకుంది. తన శరీరంపై వేసుకున్న చందనపు మరియు గంధపు పొడితో ఒక చిన్న బాలుడి రూపాన్ని తయారు చేసి ప్రాణం పోసింది. ఆ బాలుడే వినాయకుడు. పార్వతి స్నానం చేస్తుండగా ఎవరూ లోపలికి రాకూడదు, నేను బయటికి వచ్చే వరకు ద్వారం దగ్గర ఉండమని గణేశుడిని ఆజ్ఞాపించింది. కొద్దిసేపటికి శివుడి ఇంటికి వచ్చాడు. గణేశుడు ఆయనను చూడకపోవడంతో లోపలికి రావద్దని ఆపేశాడు. గణేశుడి ధైర్య సాహసం చూసి శివుడు కోపగించి తన త్రిశూలంతో గణేశుని తలను తెగ్గొట్టాడు. ఈ విషయం తెలిసిన పార్వతీదేవి తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయింది. ఆమె కోపంతో శివుడిని నిందించింది. తన కుమారుడు ఎలాగైనా తిరిగి బ్రతికించమని శివుడిని ఆజ్ఞాపించింది. శివుడు గణపరులను పిలిచి ఉత్తర దిశగా పడుకున్న ఏదైనా జంతువు తలను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. గణపరులు ఒక ఏనుగు తలను తీసుకొచ్చి శివుడికి అందిస్తారు. అప్పుడు శివుడు ఏనుగు తలను గణేశుడి శరీరానికి అమర్చి ప్రాణం పోశాడు. అలాగే గణేశుడు ఏనుగు తలతో తిరిగి జన్మించాడు. ఆ తర్వాత శివుడు గణేశునికి వరమిస్తూ, ప్రతి శుభకార్యం ముందు నిన్నే పూజించాలి, నీ విఘ్నమును తొలగించే వాడవు, అందుకే నిన్ను విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు అని చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి శుభారంభంలో గణేశుడిని పూజించే సాంప్రదాయం ఏర్పడింది.